ఇక ఇజ్రాయెల్ ఏంటి సిచ్యువేషన్? నెతన్యాహు మీద మొదటి నుంచి కూడా వ్యతిరేకత ఉంది. ఈ యుద్ధం తర్వాత నెతన్యాహు నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతారని, ఆ తర్వాత జైలుకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అండ్ నెతన్యాహు పరిస్థితి ఏంటి? అండ్ ఇజ్రాయెల్లో ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు యుద్ధం తర్వాత? ఇందాక నేను చెప్పిన ఇరాన్లో ఒక నియంతృత్వ పాలన ఉంటుంది కాబట్టి అది కంట్రీలో కమేనీ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ అనేది ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ప్రజాస్వామ్యం అమెరికాలో ఉన్నట్టు అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉంటుందండి. అక్కడ ప్రజలే నిత్యం ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడు కొయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. బెంజమిన్ నెతన్యాహు యుద్ధం రాకపోతే అక్టోబర్ 7వ తారీఖున 2023లో హమాస్ దాని మీద అటాక్ చేయకపోతే ఆ గవర్నమెంట్ ఇప్పటికే ఉండేది కాదు. అక్టోబర్ 7, 2023 హమాస్ తీవ్రవాదులు, ద సోకాల్డ్ హమాస్ తీవ్రవాదులు ఇది ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వచ్చింది. దాని మీద ఒక పెద్ద ప్రోబ్ జరుగుతుంది. అక్కడ అది నిర్ధారణ అయితే ఆయన జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఉపేక్ష చేసింది ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యం ఒప్పుకోదండి. అక్కడ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. నెతన్యాహు ఫ్యామిలీ మీద కరప్షన్ కేసెస్ కొన్ని ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈజ్ వైఫ్ మీద. ఇవన్నీ కరప్షన్ కేసు మీద అక్కడ ప్రూవ్ అయ్యే కొన్ని కేసులు, పొటెన్షియల్ కేసులు ఉన్నాయి. కాబట్టి ప్రధాని పదవి నుంచి ఆయన ఉండరు. ఆయన వెళ్ళి జైలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం, ఎంత యుద్ధవీరుడైనా వాళ్ళు క్షమించరు. కోర్టుకు జస్టిసే వాళ్ళు వీళ్ళు లేదు. జస్టిస్ అంటే ఈక్వాలిటీ బిఫోర్ జస్టిస్ అని ఉంటుందండి. ఓకే, మన చట్టం ముందు అందరూ సమానులు అనేది మన ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉంటుంది. ఇజ్రాయెల్ ఇంకా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెతన్యాహు అనేది ఇటు కరప్షన్ కేసెస్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కేసులు, ఇంకా కొన్ని కేసులు ఆయన వెంటబడుతున్నాయి. కాబట్టి ఆయన పదవిలో ఉండే అవకాశం లేదు. కొయిలేషన్ గవర్నమెంట్ ఆయన కొన్ని పార్టీలు కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన జైలు అనేది ఉంటుంది. ఇజ్రాయెల్ ఏంటంటే ఈ యుద్ధంలో కాస్త నష్టపోయింది. ఏ విధంగా నష్టపోయింది? ఈ యుద్ధాన్ని నడపడానికి ఒక $67 బిలియన్ ఖర్చు అయిందంటే యుద్ధానికి. అమెరికా ఏంటంటే ఒక $19 బిలియన్ ఇచ్చింది. మిగిలిన తనకు తాను వేసుకోవడానికి ఎక్కువ ట్యాక్సులు విధించింది. అది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ అటాక్ కూడా తన టెల్ అవీవ్, హైఫా, జెరూసలేం పట్టణాలని, మెషిబా లాంటి మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్లను కొట్టేసింది. కాబట్టి వీటిని తేరుకోవడానికి కొంచెం సమయం పట్టవచ్చు. కాబట్టి అది ఇజ్రాయెల్ కాబట్టి అమెరికా సహాయం చేస్తుంది కాబట్టి తొందరగా వస్తుంది, కానీ కష్టాల్లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్ పరిస్థితులు ప్రజాస్వామ్యం, మళ్ళీ ఎలక్షన్ వచ్చి మళ్ళీ వేరే గవర్నమెంట్ విన్ అవ్వదు. ఎట్టి పరిస్థితులు ఈసారి బెంజమిన్ నెతన్యాహుని ఒప్పుకోరు ఇజ్రాయెలీ ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ని యుద్ధాల్లో గెంటేశారు, తన పదవిని రక్షించుకోవడానికి యుద్ధాల్లో గెంటేశారు అనేది ఒకటి. ఇజ్రాయెలీ ప్రజల్లో నెతన్యాహు మీద తిరుగుబాటు ధోరణి ఉంది. కాబట్టి నెతన్యాహు అనేది ఎట్టి పరిస్థితుల్లో పదవిలో ఉండరు. ఒకవేళ ఈ కేసులు ఏమైనా ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళడం కూడా ఖాయమండి. ఇక ఈ యుద్ధం